అందరికీ నమస్కారం. నేను మీ బ్యాక్ బెంచ్ ట్రావెలర్. ఈ వీడియోలో మీకోసం నేను ₹1,00,000 డ్రోన్ని రిస్క్ చేసి నేను డ్రోన్ షాట్ తీసాను అనమాట. డ్రోన్ షాట్ అయితే చాలా బాగా వచ్చింది. రిస్క్ ఏంటంటే టెంపుల్ కదా, డ్రోన్ ఎగరేయడం వల్ల ల్యాండ్ చేసే టైంకి సెక్యూరిటీ వచ్చాడు. సెక్యూరిటీ వచ్చి డ్రోన్ తీసుకున్నాను అనమాట. డ్రోన్ ఆపు అంటున్నాడు. మ్యాటర్ ఏంటంటే మనోడికి డ్రోన్ ఆపడం రాదు. ఈ లోపలనే అన్ని మాటల్లో పెట్టి నేను ఎక్స్పోర్ట్ చేశాను అనమాట. తర్వాత వాళ్ళ బాస్ దగ్గర తీసుకెళ్ళాడు. వాళ్ళ బాస్ ఏమో డబ్బులు లాగడానికి ఆతు బంగాళదుంప అన్నాడు. నేను దొబ్బలేదనమాట. నేను దొబ్బకపోయేసరికి ఆ డ్రోన్ షాట్ డిలీట్ చేసి అది అని అన్నాడు అనమాట. తీసి డ్రోన్ షాట్ డిలీట్ చేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు అది అని చెప్పాను. మన దగ్గర ఆల్రెడీ మొబైల్ అయితే ఎక్స్పోర్ట్ చేసి కాపీ పెట్టాను అనమాట అప్పటికే. సో అది డ్రోన్ షాట్ అయితే చాలా బాగుంది. డ్రోన్ నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేయండి. సరైన వీడియోలతో వస్తాను మేము ముందుకి. వీడియోలోకి వెళ్ళిపోతాం. వెల్కమ్ టు తంజావూర్. ఇప్పుడే తంజావూర్లో ల్యాండ్ అయ్యాం. సన్సెట్ అయితే చాలా బాగుంది. ప్రజెంట్ అయితే ఏమైనా స్టే ఎత్తుక్కొని తంజావూరు పని రేపు చూద్దాం. మొత్తానికి మనం బృహదేశ్వర టెంపుల్కి వచ్చాము. ఎంట్రన్స్ ఇదే. ఎంట్రన్స్ మాత్రం తిరిగిపోయింది. అదని లోపలికి వెళ్ళి చూద్దాం. లోపలికి వచ్చాం. టెంపుల్ లోపలికి. టెంపుల్ మాత్రం లోపల చాలా స్పేషియస్గా చాలా బాగుంది. ఇదే టెంపుల్, బృహదేశ్వర టెంపుల్. ఒకసారి చూడండి ఎలా ఉందో. అసలు చాలా అంటే అసలు చాలా బాగుంది. అసలు నిజంగా ఒక అద్భుతం అనే చెప్పుకోవచ్చు. అసలు చూడ్డానికి అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు. ఈ టెంపుల్ వచ్చేసరికి మనకి రాజరాజ చోళ 10వ శతాబ్దంలో కట్టించాడు అనమాట. ఇది టెంపుల్ 1000 సంవత్సరాలు. చూసారు కదా టెంపుల్ ఎంత బాగుందో. నేను అసలు నాకైతే చాలా చాలా నచ్చింది. నేను అసలు చాలాసేపు అలా చూస్తూనే ఉన్నాను ఆ టెంపుల్ని. ఆ రోజుల్లో ఎలా కట్టారా బాబు అది అని చెప్పి. ఇప్పుడు మనం గుడి స్టార్టింగ్లో ఉన్నాము. 2వ టవర్ దగ్గర అనమాట, 2వ గోపురము. దీనిపైన వచ్చేసరికి మనకి 81 భరతనాట్య భంగిమలు ఉంటాయన్నమాట. అసలు ఇక్కడికి వచ్చాకే తెలిసింది నాకు భరతనాట్యంలో 81 భంగిమలు ఉంటాయని చెప్పి. నార్మల్గా మనం ఇప్పుడు భరతనాట్యం చూసినా సరే 3, 4 భంగిమలు ఉంటాయి. 81 భంగిమలు ఉన్నాయన్నమాట. 3rd టవర్ దాటి లోపలికి రాగానే సరే మనకి నంది విగ్రహం ఉంటుంది, నందీశ్వరుడు. ఆ నందీశ్వరుడు వచ్చేసరికి మనకి సింగిల్ స్టోన్ తో చెక్కారనమాట. సింగిల్ స్టోన్ తో కారు చేశారు. అసలు పట్టుకుంటుంటే చాలా స్మూత్ గా, అసలు ఎంత సున్నితంగా ఉన్నట్టుందో. అసలు చాలా అంటే చాలా బాగుంది అసలు ఆ నందీశ్వరుడు విగ్రహం కూడా. ఇప్పుడు టెంపుల్ వచ్చేసరికి మనకి బృహదేశ్వర టెంపుల్, శివుడు టెంపుల్ అనమాట. లోపల లింగాకార రూపంలోని 3.66 మీటర్స్ ఎత్తులో ఉంటారు. చాలా పెద్ద లింగం. టెంపుల్ మొత్తం రాయితోనే కట్టారు. 130,000 టన్నుల గ్రనైట్ యూజ్ చేసి
చేసి కట్టారనమాట. అది కూడా ఎలాంటి సిమెంట్ ఎలాంటి మట్టి యూస్ చేయకుండా ఇంటర్లింక్ అంటే రాయికి ఇంటర్లింక్ చేసి మొత్తం టెంపుల్ మొత్తం అలాగే కట్టారు. అసలు నిజంగా మారులెస్ అనే చెప్పుకోవాలి. ఇన్ని సంవత్సరాలు 1000 సంవత్సరాలు అయినా సరే మనకి చెక్కు చెదరకుండా అలానే ఉంది. ఇంకొకటి పైన ఒక డోమ్ ఉంటుంది గోపురం లాగా. ఆ డోమ్ వచ్చేసరికి 81 టన్నులు అంటే 81,000 కేజీలు. అసలు ఆ రోజుల్లో ఎలా అంత హైట్లోని అంత పైకి ఎలాంటి అడ్వాన్స్ మెషినరీ లేనప్పుడు ఎలా కట్టారన్నది నిజంగానే అసలు చాలా గొప్పతనం. అసలు నిజంగా చూడవలసిన టెంపుల్ ఇది. ఇంకొకటి టెంపుల్కి ఎక్కడ ఆర్టిఫిషియల్ కలర్ అనేది ఉండదన్నమాట. ప్రతిదీ న్యాచురల్ కలరే. అంటే పువ్వుల నుంచి స్పైసెస్ నుంచి అదే మనకి మన దాల్చిన చెక్క ఆకుల నుంచి తీసిన కలరే దీనికి న్యాచురల్గా ప్రకృతి సిద్ధంగా తీసిన రంగులు మాత్రమే దీనికి వాడారు. అందుకే మనకి చూడండి టెంపుల్ అయినా సరే వాల్స్ అయినా సరే మనకి రా అటైర్నెస్ ఉంటుంది. ఇంకొకటి చోళా డైనాసిటీ మనకి ఎంత రిచ్చో తెలుసు. ఆ రోజుల్లో రిచెస్ట్ కంట్రీ అవడానికి ఇది మెయిన్ రీజన్ చోళా డైనాసిటీ అనమాట. అంత బంగారం ఉండేది, అంత ధనం ఉండేది చోళా డైనాసిటీ దగ్గర. ఎందుకంటే మీకు తెలుసు ఆల్రెడీ కేరళలోని అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఎంత గోల్డ్ ఉన్నదో. మనం శ్రీరంగంలో కూడా మన దగ్గర అంతే బంగారం ఉండేది. తంజావూరు ఈ టెంపుల్ కూడా మనకి చోళా డైనాసిటీ రాజరాజ చోళా కట్టించాడనమాట. సో చోళా డైనాసిటీ కట్టించేది. వాళ్ళ క్యాపిటల్ వచ్చేసరికి తంజావూరు అనమాట. తంజావూరు క్యాపిటల్గా పెట్టుకొని ప్రపంచాన్ని ఏలేరు. ప్రపంచం అంటే అది ఏషియా, సింగపూర్, మలేషియా, కంబోడియా ఏలేరు. అందుకే కంబోడియాలో కూడా మనకి అంగోకర్ వాట్ ఉంది కదా, అంగోకర్ వాట్ అది కూడా మనకి చోళా డైనాసిటీ కట్టించారు. ఇది మొత్తం ఏషియా అందరితోని ట్రేడ్ చేసేవాడు అనమాట, బిజినెస్ చేసేవాడు. మనకి శ్రీలంకను కూడా పరిపాలించింది చోళా డైనాసిటీ అనమాట. అంత రిచెస్ట్, అంత డబ్బు ఉండేది వాళ్ళ దగ్గర. వాళ్ళ క్యాపిటల్ వచ్చేసరికి తంజావూరే అనమాట. తంజావూరు నుంచి ఇవన్నీ ఏలేరు. తంజావూరు అప్పుడు మనం రైస్ బౌల్ ఆఫ్ తమిళనాడుని కూడా పిలుస్తారు. ఇంకోటి తంజావూరు మనకి కళలకి ప్రసిద్ధం అనమాట. మనకి స్టేట్లో విజయనగరం ఎలాగో ఇక్కడ తంజావూరు ఎలాగనమాట. ఇక్కడ భరతనాట్యం కానీ అసలు వీణ ఇవన్నీ అసలు సంగీతం విద్వాంసం అంతా మనకి తంజావూరులోనే ఉంటుంది. మీకు తెలిసిందే. నిజంగా తంజావూరు చూడడానికి అయితే మీరు రావాలి, ఈ టెంపుల్ చూడడానికి అయితే మీరు రావాలి ఖచ్చితంగా. అంత మహా అద్భుతం కట్టారు మన చోళా డైనాసిటీలోని రాజరాజ చోళ. అండ్ ఇంకొకటి నిజంగా నేను తమిళ వాళ్ళకి సారీ చెప్దాం అనుకుంటున్నాను అంతా. ఎందుకు చెప్దాం అనుకుంటున్నానో నేను మీకు చెప్తాను. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే నేను తమిళనాడు వచ్చిన ప్రతిసారి నాకు చాలా చిరాకు పెట్టించేవారు. నేను తమిళనాడు ఏంటంటే ఆల్రెడీ నేను మధురై వెళ్ళాను, రామేశ్వరం వెళ్ళాను, ఇంకా నేను చాలా ప్లేసులకి వెళ్ళాను అనమాట. కొడైకెనాల్ వెళ్ళాను, నేను చాలాసార్లు చెన్నై వచ్చిన ప్రతిసారి నాకు చాలా చిరాకు పెట్టించేవారు. ఎందుకంటే టెంపుల్స్కి వెళ్ళినా సరే మనకి ట్రాన్స్లేషన్స్ ఉండవు. లోపల ఎక్కువగా తమిళే అనిపిస్తుంది. ఇంకొకటి వచ్చేసరికి మనకి బస్సుల పైన సరే కూడా మనకి ఎక్కువగా తమిళే ఉంటుంది అనమాట. ఇది పెట్టేసరికి నాకు చాలా చిరాకు వచ్చేది. అరే ఏంట్రా తమిళనాడు మీరు ఒక్కరే ఉంటారా, ప్రతి ఒక్కరు వస్తుంటారు కదా, అదర్ స్టేట్ నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసమైనా అట్లీస్ట్ ఆలోచించాలి కదా అది ఇది అని చెప్పి అనుకునేవాను అనమాట. కానీ నాకు రాను నాకు అర్థమైంది వాళ్ళు చేసింది చాలా కరెక్టే అని అనిపించింది నాకు. అది కరెక్టో రాంగో అది తర్వాత వేరే వాళ్ళ ఒపీనియన్ వేరే ఉండొచ్చేమో, కానీ నాకు మాత్రం కరెక్ట్ అని అనిపించింది. ఎందుకు అనిపించింది అంటే చెప్తాను. నిజంగా వాళ్ళకి అంత ప్రాంతీయ అభిమానం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, వాళ్ళ తమిళ్ మీద అంత ప్రేమ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇంకొకటి తమిళ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ లాంగ్వేజ్ ఆఫ్టర్ సాంస్క్రిట్. తమిళ్ మాత్రమే చాలా పురాతనమైనది భాష అనమాట. సో అందుకే వాళ్ళకి అంత ప్రేమ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళ భాషని, వాళ్ళ ప్రాంతాన్ని, వాళ్ళ భాషను కాపాడుకునే ఆ ప్రయత్నం అదనమాట. ఇప్పుడు చూడండి నిజంగా చెప్పాలంటే తెలుగు నాకు తెలిసి ఇంకొక 50-100 సంవత్సరాల్లో తెలుగు నాకు తెలిసి ఎవరికి కనిపించదు, కనుమరుగైపోతుంది. నిజంగా అయిపోతుంది కన్ఫామ్గా. ఎందుకంటే ఇప్పుడు చూడండి నా జనరేషన్ వాళ్ళకే ఇంగ్లీష్ మీడియం అంతా చదువుతుంది. ఇంగ్లీష్ మీడియం చదువు నేనే ఇప్పుడు నాకు సగం ఇంగ్లీష్ వచ్చు, సగం తెలుగు వచ్చు, అటు రాదు మధ్యలో ఉండిపోయాను అనమాట. నెక్స్ట్ కిడ్స్ చాలా ఇంగ్లీష్ చాలా పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మీడియమే చదువుతున్నారు. ఇంగ్లీష్ చదివి ఏంటంటే ఇంట్లో వాళ్ళు కూడా అలాగే తయారు చేస్తున్నారు. అసలు ఎవరు తెలుగు ఇంట్లో పిల్లలతో కూడా తెలుగు మాట్లాడట్లేదు చాలా పేరెంట్స్ని. నేను చూసిన వరకు, నాకు తెలిసినంత వరకు అయితే ఇంకా ఖచ్చితంగా నాకు తెలిసి 50-100 సంవత్సరాల్లో నాకు తెలిసి తెలుగు అనేది కనిపించకుండా పోతుంది. సో ఇది అలా కనిపించకుండా ఉండాలి, తమిళ్ కూడా అలాగ అయిపోకుండా ఉండాలంటే వీళ్ళు ఇలాగే ఉండాలి. ఇలాగే ఈ వేలో ఉంటే మాత్రమే అవుతుంది అనమాట. తెలుగు అయితే మనకి కొన్ని పదాలు మనకి తెలుగు రాదు. ఇంగ్లీష్ వచ్చింది ఆల్రెడీ, సగం ఇంగ్లీష్ సగం తెలుగు వచ్చింది. ఇక్కడ తమిళ్లో మాత్రం ప్రతి వర్డ్కి వీళ్ళు తమిళ్ పేరు తెలుసు, ప్రతి ఇంగ్లీష్లో వాడేదానికి కూడా తమిళ్ పేరు తెలుసు. ప్రతి వస్తువుని తమిళ్లో పిలిచే అంత భాష వీళ్ళ దగ్గర ఉందన్నమాట.
నిజంగా అది చాలా గొప్ప విషయం. అది నిజంగా ఆ భాషని కాపాడుకునే విధానం కానీ నాకు చాలా నచ్చింది. నేను నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. అందుకే నేను ఇన్ని రోజులు నేను అనుకున్న అభిప్రాయాన్ని అంతా నేను వెనక్కి తీసుకొని నన్ను సారీ చెప్పాలని అనిపించే స్టేజ్కి వచ్చానమాట. సో అది మ్యాటర్. తంజావూరు బృహదేశ్వర టెంపుల్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చాలా గొప్ప టెంపుల్. మీరు కూడా రండి, ఇక్కడికి వచ్చి పెద్ద ఖర్చు ఏమి అయిపోదు. ప్రజెంట్ అయితే నేను రైల్వే స్టేషన్లో ఉన్నాను, వేరే లొకేషన్కి వెళ్ళిపోతున్నాను. అప్పటి వరకు ఉంటాం. మరి అయితే టాటా, బై బాయ్.